కేకలు, చావే ఉత్తమం అనుకునే బతుకులు, విధ్వంసం, ఆర్థిక సంక్షోభం ఇవి యుద్ధం తర్వాత కనిపించే పరిస్థితులు. గెలిచేది ఎవరైనా ఇద్దరూ ఓడినట్లే. ఏ కారణంతో అయినా సరే యుద్ధాలు మిగిల్చే విషాదం వర్ణనాతీతం. అలాంటిది ఇప్పుడు ప్రపంచమే యుద్ధరంగంగా మారిపోయింది. ఇరాన్, అమెరికా వారితో వణికిపోతోంది. మరి ఈ యుద్ధం ఖరీదు ఎంత, మిగులుస్తున్న నష్టం ఎంత? ఒక్కరోజు యుద్ధానికి అమెరికా ఎంత ఖర్చు చేస్తోంది? ముదురుతోన్న అమెరికా ఇరాన్ వార్. అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తున్న ఇరాన్. అమెరికా ఇరాన్ యుద్ధం ఖరీదు ఎంత? యుద్ధంతో అమెరికాకు 18.87 లక్షల నష్టం. వార్ కారణంగా అమెరికా దివాళా తీస్తోందా? యుద్ధంలో 1000 దాటేసిన మరణాలు. యుద్ధం ఇకపై ఏ మలుపు తిరగనుంది? ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా. సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేసింది కూడా. ఇంకో 3 వారాలు యుద్ధం తప్పేలా లేదు అని ట్రంప్ చెప్తున్నా గ్రౌండ్ లో సీన్ చూస్తే మాత్రం ఆగడం కష్టమే అనిపిస్తోంది. వార్ ఇప్పట్లో పక్కా వ్యూహంతో, కోలుకునేందుకు కూడా టైం పట్టేలాంటి స్ట్రాటజీలతో అమెరికాను దెబ్బతీస్తోంది ఇరాన్. తన దగ్గర ఆయుధ సంపత్తి తక్కువగా ఉన్నా వ్యూహాత్మక పోరాటం చేస్తోంది. చిన్న ఆయుధాలతోనే అమెరికా దాని మిత్రపక్షాలకు చెందిన అత్యంత విలువైన ఆస్తులపై దాడులు చేస్తూ ఎక్కువ నష్టం జరిగేలా ప్లాన్ చేస్తోంది. తక్కువ ఖర్చుతో రూపొందించిన షహీద్ డ్రోన్లతో దాడులు చేస్తున్న ఇరాన్ శత్రువు ఆయుధ నిల్వలు తరిగిపోయేలా యుద్ధ తంత్రం నడుపుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై దాడి చేసి అమెరికా ముంచెయ్యగా, గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్ పై దాడి చేసింది ఇరాన్. ఇలా ప్రతీకార దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. యుద్ధంలో కనిపిస్తున్న పరిణామాలతో ప్రపంచమే ఉలిక్కి పడుతోంది. ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఎంతలా అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందేమో అని ప్రపంచమే భయపడేంత. అణ్వాయుధాలు అప్పగించాలి, అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా బయటకు చెప్తున్నా ఆధిపత్యం నిరూపించుకోవడమో లేదంటే వ్యాపార ప్రయోజనాన్ని కోరుకోవడం కోసమో అమెరికా యుద్ధం చేస్తుందనేది అసలు కారణం. ఇది ఓపెన్ సీక్రెట్ కూడా. అయితే ఈ కారణం ఏదైనా యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెడుతోంది. ఇది ఆ దేశ ఖజానాపై పెను భారాన్ని మోపనుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఏకంగా $210 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 18.87 లక్షల కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే అమెరికా దాదాపు 6,900 కోట్లు ఖర్చు చేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకు యుద్ధం ముదురుతోంది. ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీంతో అమెరికా కూడా డోస్ పెంచేస్తోంది. ఇది మరింత ఖర్చుగా మారుతోంది. ఇరాన్ మీద యుద్ధం కోసం అమెరికా అత్యంత ఖరీదైన ఆయుధ సంపత్తిని వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్-4 లాంటి 2 భారీ విమాన వాహక నౌకలను రంగంలోకి దించింది. వీటిలో ఒక్కో నౌక నిర్వహణకే రోజుకు 58 కోట్లు ఖర్చవుతోంది. సైనిక మోహరింపుల కోసమే సుమారు 5,500 కోట్లు ఖర్చు చేస్తోందని నివేదికలు చెప్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా లెక్కిస్తే ఈ వ్యయం మరింత పెరగనుంది. ఇకటు యుద్ధంపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలకు రావాలన్న ఇరాన్ ప్రతిపాదనను రిజెక్ట్ చేశారు. యుద్ధం ఎంత కాలం సాగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో ఈ యుద్ధం నెలలకు నెలలు కొనసాగితే అది కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తమ ఆత్మరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ కూడా చెప్పడంతో ఉద్రిక్తతలు పెరగడం ఖాయం. యుద్ధం కారణంగా ధరలు పెరగడం, కంపెనీలకు నష్టాలు, బీమా చెల్లింపులు, షేర్ మార్కెట్ కుంగిపోవడం, ఇతర రూపాల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై పడే భారం అన్నీ కలిపితే ఆ నెల రోజుల్లో అమెరికాకు జరిగే నష్టం 18.87 లక్షల కోట్ల మేర ఉంటుందనేది అంచనా. అయితే అణ్వాయుధాలను కట్టడి చేయడానికో లేదంటే చమురు కోసం అమెరికా స్టార్ట్ చేసిందా అనే సంగతి ఎలా ఉన్నా యుద్ధం కారణంగా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఖమేనీని అంతం చేశామని, మిగతా వాళ్లను లేపేస్తామని ట్రంప్ గర్వంగా చెప్పినా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా మీద ఆర్థిక భారం భారీగా పడుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఆ పన్నుల భారం మళ్లీ తామే మొయ్యాల్సి ఉంటుందని అమెరికా జనాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైంది. అమెరికా, ఇజ్రాయిల్ జాయింట్ ఆపరేషన్ తో ఇరాన్ లీడర్షిప్, బాలిస్టిక్ మిజైల్ సైట్లు, అణు కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నౌకాదళ టార్గెట్లపై నిరంతరం వైమానిక దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా చాలా మంది టాప్ లీడర్లు చనిపోయారు. ఇరాన్లో మరణాల సంఖ్య 1000 దాటింది. తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుని యుద్ధాన్ని విస్తరించే వ్యూహం అనుసరిస్తోంది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాలో 20% వరకు జరిగే హర్ముజ్ జలసంధిని దాదాపు మూసివేసింది. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్లో చమురు వ్యవస్థలపై దాడులు చేస్తోంది. తనకు అండగా ఉన్న ఫ్రాక్సిలైన్ హిజ్బుల్లా ద్వారా ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తోంది. ఇలా చేసి అమెరికా ఇజ్రాయెల్కి ఆర్థిక ఖర్చు పెంచాలనేది ఇరాన్ ప్లాన్. అప్పుడు ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేస్తాయని ఇరాన్ భావిస్తోంది. ఎంతవరకు అయితే అంతవరకు, తగ్గేదేలే. ఇది ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ చెప్పిన మాటలు. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోంది. అసలు పెద్దగా ఆయుధాలు లేని ఇరాన్ అమెరికాకు ఎలా చుక్కలు చూపిస్తోంది? ఆ దేశం ఫాలో అవుతోన్న స్ట్రాటజీ ఏంటి? ఈ యుద్ధంతో ప్రపంచం మీద పడుతున్న భారం ఎంత? రాబోయే రోజుల్లో వారు ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది? ఇరాన్ అమెరికా వార్ ఆగడం అసాధ్యమేనా? యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి? యుద్ధం మిగిల్చే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రపంచంపై ఎలాంటి భారం పడబోతోంది? అమెరికాకు ఇరాన్ ఎలా వరుస షాకులిస్తోంది? అమెరికా ఖజానాను ఇరాన్ ఎలా ఖాళీ చేస్తోంది? అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అదే సమయంలో యుద్ధంలో శత్రు దేశాలను ముప్పు తిప్పలు పెట్టడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ శత్రువుల ఖజానా ఖాళీ చేస్తుంది. అట్రిషన్ వార్ ప్లాన్ తో అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. శత్రు దేశాలపై ఇరాన్ షాహెద్ 136 వన్-వే అటాక్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇవి సూసైడల్ డ్రోన్లు. షాహిద్ డ్రోన్స్ అనేవి చిన్న క్రూయిజ్ మిజైళ్లలా పనిచేస్తాయి. అవి ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. ఈ ఒక్కో డ్రోన్ తయారీ ఖర్చు 16 లక్షలు ఉంటుంది. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇలా అమెరికా ఖజానా మీద ఇరాన్ భారీగా దెబ్బ కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న ఒక్కో క్షిపణి 35 నుంచి 45 లక్షల వరకు ఉంటుందని అంచనా. విమానాలతో ప్రయోగించే సైడ్ వైండర్ క్షిపణుల ధర ఇంకా ఎక్కువే. అమెరికా ప్రయోగిస్తున్న ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అంటే 16 లక్షల డ్రోన్ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణిని ప్రయోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు యుద్ధంలో ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ టెన్షన్ పాయింట్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే
అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు ఇరాన్ కూడా తనకు ఏమైనా పర్వాలేదు, ప్రత్యర్థి నాశనం కావాల్సిందే అనే ఫార్ములాతో భయంకర యుద్ధం చేస్తుంది. ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని దేశాల్లో ఆర్థిక నిల్వలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ ఇతర దేశాలకు చుక్కలు చూపిస్తుంది. ఇజ్రాయిల్, అమెరికా మాత్రం ఆర్థిక భారంతో యుద్ధం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా, ఇజ్రాయిల్కు ఆయుధాల కొరత ఏర్పడ్డమే కాదు, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చనేది మరికొందరి వాదన. ఇకటు యుద్ధం కారణంగా హర్మూజ్ దగ్గర షిప్పింగ్ ట్రాఫిక్ 80 నుంచి 90% తగ్గింది. యూరప్, ఆసియా, మరీ ముఖ్యంగా భారత్, చైనా, యూరప్ దేశాల్లో ఇంధన సంక్షోభం కనిపిస్తోంది. బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్నాయి. నౌకల ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయిల్ ఆర్థిక నష్టం వారానికి $3 బిలియన్ వరకు ఉంటుందని అంచనా. ఇక యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 7 నుంచి 13% పెరిగి బ్యారెల్కు $78 నుంచి $83 చేరాయి. 2025 జనవరి తర్వాత ఇదే అత్యధికం. హర్మూజ్ ద్వారా ప్రపంచ చమురు 20%, ద్రవరూప సహజ గ్యాస్ 30% వరకు వెళ్తుంది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంత నష్టం సంగతి ఎలా ఉన్నా ఫ్యూచర్ మీద యుద్ధం ఎఫెక్ట్ భారీగా పడే ఛాన్స్ ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించింది. దాదాపు 20 ఏళ్లకు పైగా సాగిన యుద్ధంలో $8 ట్రిలియన్ నష్టం వాటిల్లింది. అంటే 6 లక్షల కోట్లకు పైగా కొన్ని లక్షల మంది చనిపోయారు. అయితే ఇరాన్తో యుద్ధంలో ఆ రేంజ్ నష్టం కనిపించకపోయినా ప్రభావం మాత్రం భారీగానే పడడం ఖాయం. ప్రతీకార దాడులు, పునర్నిర్మాణానికి భారీగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం అమెరికాను ధీటుగా ఎదుర్కొంటున్న ఇరాన్ కూడా ఫ్యూచర్లో ఆర్థికంగా సమస్యలు, సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ దేశం మీద ఇజ్రాయిల్, అమెరికా కలిసి ధీటుగా దాడులు చేపడుతున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లుతోంది కూడా. అయితే ప్రస్తుతం యుద్ధానికి ఈజీ పరిష్కారం కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందనే టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పుడు యుద్ధం ఏమవుతుందంటే తప్పకుండా యుద్ధం ఎక్కువ సమయం కనుక జరిగితే ఇరాన్కి చాలా మట్టుకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఖర్చు పెట్టారు. ఎందుకంటే అమెరికా వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళ వస్తువులు, ఇరాన్ బయట నుంచి ఎక్కువ కొనాలి. అన్ని వస్తువులు బయట నుంచి కొనాలి, ఇక్కడ అసెంబుల్ చేస్తారు. సో ఇరాన్కి పెద్ద నష్టం. ప్రతిరోజు ఇరాన్కి దాదాపు $2-3 బిలియన్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ ఆస్తులు పోతున్నాయి, వాళ్ళ ఫ్యాక్టరీస్ పోతున్నాయి. సో పెద్ద ఖర్చు. 30 రోజుల తర్వాత చూస్తే యుఎస్ఏకి రోజుకి $5 బిలియన్, $6 బిలియన్ ఖర్చు అయినా తిరిగి ఆదాయం అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇరాన్కి ఖర్చు అవ్వేదంతా ఇతర దేశాలకు మళ్ళీ వెళ్ళిపోతారు. అమెరికా ఖజానా ఖాళీ అవుతోందా, ఇరాన్ కష్టాలు చూడబోతోందా అనే సంగతి ఎలా ఉన్నా ఓవరాల్ గా పరిస్థితి అయితే బాలేదు. ఇరాన్ అంత ఈజీగా లొంగేలా లేదు. ఆ దేశ మిజైల్, డ్రోన్లు చాలా శక్తిమంతంగా ఉంటూ దాడుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ఖమేనీ చనిపోయిన తర్వాత పని వేగంగా అయిపోతుంది అని అమెరికా అంచనా వేస్తే ఇరాన్తో అంత ఈజీ కాదు అనిపిస్తోంది. లొంగిపోయేలోపు అమెరికాకి ఎంత వీలైతే అంత నష్టం, ఖర్చు కలిగించాలని ఇరాన్ ప్లాన్గా కనిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? ఏదో రోజు యుద్ధం ఆగిపోవడం ఖాయం, ఒకరు గెలవడం ఖాయం. అయితే నష్టం మాత్రం ఇద్దరిది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.